Good morning, friends. Today we are going to learn a word a day. For level 1, word is key. Key ante తాళం చెవి. Key, pronunciation. Key, parts of speech, noun. A piece of metal with a special shape used for locking a door, starting a car, etc. ఏదైనా ఒక మెటల్తో చేయబడినటువంటి ప్రత్యేకమైనటువంటి ఆకారం కలిగి డోర్ లాక్ చేయడానికి లేదా తీయటానికి, అలాగే కార్, బైక్ మొదలైనటువంటి వాటిని స్టార్ట్ చేయడం కోసం ఉపయోగించేది. We need key to open the lock. He started his car's engine with my car keys. ఇవి యూసేజ్. ఫర్ లెవెల్ 2, వర్డ్ ఈజ్ బౌండరీ. బౌండరీ అంటే సరిహద్దు. పార్ట్స్ ఆఫ్ స్పీచ్, నౌన్. యాక్చువల్గా బౌండరీ అని చదవకూడదు, బౌండరీ అని చదివేవాడిని నేను కూడా, కానీ దాని ప్రొనౌన్సియేషన్ వచ్చి బౌండరీ. బౌండరీ, బౌండరీ మీనింగ్ ఏ డివైడింగ్ లైన్. అలాగే ఏ రియల్ ఆర్ ఇమాజిన్డ్ లైన్ దట్ మార్క్స్ ద లిమిట్స్ ఆఫ్ ఎడ్జెస్ ఆఫ్ సంథింగ్, సపరేట్స్ ఇట్ ఫ్రమ్ అదర్ థింగ్స్ ఆర్ ప్లేసెస్. ఏదైనా ఒక ఊహించబడినటువంటి లేదా ఒక ఖచ్చితమైన నిజమైనటువంటి ఒక రెండు ఎడ్జల్ని సపరేట్ చేసేటువంటిది కానీ, రెండు వస్తువుల్ని సపరేట్ చేసేటువంటిది కానీ, రెండు ప్రదేశాలను సపరేట్ చేసేటువంటిదని కానీ బౌండరీ అంటాం. బౌండరీ అంటే సరిహద్దు. ఇక్కడ ఎగ్జాంపుల్స్ వచ్చి రాడ్క్లిఫ్ లైన్ ఇస్ ద బౌండరీ లైన్ ఫర్ ఇండియా అండ్ పాకిస్తాన్. ఇక్కడ మనం ఇచ్చినటువంటి పిక్చర్లో, మ్యాప్లో రాడ్క్లిఫ్ లైన్ అనేటువంటిది ఒకటి ఇవ్వడం జరిగింది. రెడ్ కలర్లో ఉన్నదాన్ని రాడ్క్లిఫ్ లైన్ అంటాం. ఇది భారత్ పాకిస్తాన్ల మధ్యలో ఉండేటువంటి డివైడింగ్ లైన్, బౌండరీ లైన్, సరిహద్దు రేఖ, సరిహద్దు. ద ఫెన్స్ మార్క్స్ ద బౌండరీ బిట్వీన్ ఆ స్కూల్ అండ్ ప్లే గ్రౌండ్. మా స్కూల్కి ప్లే గ్రౌండ్కి మధ్యలో ఫెన్స్, కంచె వేయబడింది, అదే బౌండరీ, సరిహద్దు. లెవెల్ 3, వర్డ్ ఎగ్జాస్ట్. అలిసిపోవు. పార్ట్స్ ఆఫ్ స్పీచ్, వర్బ్. కానీ దీన్ని ఎగ్జాస్ట్ అని పలకాలి. ఎగ్జాస్ట్, ఎగ్జాస్ట్, ప్రొనౌన్సియేషన్ ఎగ్జాస్ట్. మీనింగ్ వచ్చి టు మేక్ సంబడి ఫీల్ వెరీ టైర్డ్. బాగా అలసిపోవటం అనమాట. ఎవరైనా బాగా అలసిపోవటాన్ని ఇక్కడ ఎగ్జాస్ట్ అంటాం మనం. ఎగ్జాస్ట్. ఈవెన్ షార్ట్ వాక్ ఎగ్జాస్టెడ్ హెర్. ఆమె కొంచెం దూరం నడవడం కూడా ఆమెని అలసటకి గురి చేసింది. ఐ థింక్ వీ హ్యావ్ ఎగ్జాస్టెడ్ దట్ పర్టిక్యులర్ టాపిక్. ఆ టాపిక్ ఆమెకి విసుగుని తెప్పించింది లేదా అలసటని తెప్పించింది అని. నెక్స్ట్ సినానిమ్. సినానిమ్ మీన్స్ నానార్థం, వేర్ అవుట్. నెక్స్ట్ ఫర్ లెవెల్ 4, ద వర్డ్ ఈస్ గ్లూమీ. గ్లూమీ, దిగులుగా, చీకటిగా ఉండే, మబ్బుగా ఉండే. పార్ట్స్ ఆఫ్ స్పీచ్, అడ్జెక్టివ్, విశేషణం. ప్రొనౌన్సియేషన్ గ్లూమీ. గ్లూమీ అనకూడదు, గ్లూమీ. గ్లూమీ మీనింగ్ నియర్లీ డార్క్ ఆర్ బ్యాడ్లీ లిట్ ఇన్ ఏ వే దట్ మేక్స్ యూ ఫీల్ సాడ్. చీకటిగా ఉన్నటువంటి లేదా మబ్బుగా ఉండేటువంటి, వెలుతురు తక్కువగా ఉండేది, అలాగే వెట్గా ఉండేదాన్ని కూడా ఈ గ్లూమీ అంటే వెట్గా ఉండి, నెక్స్ట్ చీకటిగా ఉండేదాన్ని కూడా గ్లూమీ అంటాం. వర్షం వచ్చిన రోజు అప్పుడు ఉండేటువంటి వాతావరణం. ఏ గ్లూమీ రూమ్ ఆర్ అట్మాస్ఫియర్. వాతావరణం కొంచెం మబ్బుగా ఉంది అని తెలియజేయటం కోసం గ్లూమీ అట్మాస్ఫియర్ అంటాం. చీకటిగా ఉంది రూము అంటాం కోసం గ్లూమీ రూమ్ అంటాం. ఇట్ వాజ్ ఎ వాట్ అండ్ గ్లూమీ డే. ఈరోజు చాలా తడిగా, అలాగే మబ్బుగా, వర్షంతో కూడి ఉంది అని చెప్పడం కోసం ఇది చెప్తాం. సినానిమ్ డిప్రెసింగ్. అంటే డిప్రెషన్ అంటే దిగులుగా ఉండటం అనేది గ్లూమీకి సినానిమ్గా వాడచ్చు. కంపారిటివ్ డిగ్రీ వచ్చి గ్లూమియర్. సూపర్లేటివ్ డిగ్రీ గ్లూమియస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.